పేరు రాజేష్ అండి. నేను చింతలపూడి నియోజకవర్గం నుంచి జంగారెడ్డిగూడెం నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మాకు మా పవన్ కళ్యాణ్ గారు చింతలపూడి నియోజకవర్గం నుంచి మేకాయేశ్వరయ్య గారిని అనౌన్స్ చేశారు. దాని గురించి మేము మాట్లాడుకొని ఆయన అత్యంత మెజార్టీతో గెలిపించాలని మేము నిర్దేశం చేసుకొని ఆయన భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మీటింగ్ పెట్టుకుంటున్నాం. అలాగే మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేదాకా మేము నిర్వీర్య పోరాటం చేస్తామని తెలుపుతున్నాం. ఓకే. నా పేరు నాగార్జున, జంగారెడ్డిగూడెనండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్రలో చెప్పారు చింతలపూడి నుంచి ఫస్ట్ సీటు మనమే గెలవాలని. ఆ విధంగా చాలా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నాయకులు కూడా మమ్మల్ని అందరినీ పేరు పేరున కాగేస్తూ ప్రతి ఒక్కరిని చాలా హక్కును చేర్చుకుంటూ మీరు ఈ విధంగా ముందుకెళ్ళండి అని మమ్మల్ని ఇంకా బాగా ప్రోత్సహిస్తూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఈ విధంగా కంపల్సరిగా చింతలపూడి నియోజకవర్గంలో సీటు కంపల్సరిగా మేము కొడుతున్నామండి. జై జనసేన. ప్రసాద్, పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అలాగే మంచి మేనిఫెస్టోలు కూడా ఇచ్చారు. ఆయన బాగా కష్టపడుతున్నారు. అలాగే ఇక్కడ మా కరాటం కార్తీక్ గారు, సాయి గారు పార్టీని బాగా ముందుండి ఎదురుకు తీసుకెళ్తున్నారు. ఈ ఎమ్మెల్యే సీట్ని మేకాయేశ్వరయ్య గారికి ఇచ్చారు. అలాగే ఎంపీ సీటు పెంటపాటి పుల్లారావు గారికి ఇచ్చారు. వీళ్ళు కూడా మంచి పేరున్న నాయకులు, ఎటువంటి మచ్చలేని మనుషులు. కాబట్టి మేము కూడా బాగా కృషి చేసి ఈ పార్టీని బాగా ఎదురుకు తీసుకెళ్తాం. దీనికి తోడు ఈ బహుజన సమాజ్వాదీ పార్టీ కూడా మాకు దానివల్ల కూడా మేము ఎదురుకు తీసుకెళ్ళి ఈ ప్రజలకి ఆ పార్టీ గురించి, మా పార్టీ గురించి వివరించి ఈ ఎమ్మెల్యే గారి సీటు మా ఫస్ట్ నియోజకవర్గం నుంచి గెలిపించి పవన్ కళ్యాణ్ గారి బహుమతిగా ఇస్తామని ఇందుకు తెలియజేయడం. నవీన్ కుమార్ అండి నా పేరు, జంగారెడ్డి గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు మా కష్టపడిన వ్యక్తికి పార్టీ టికెట్లు, పార్టీ అభ్యర్థిత్వం వద్దడానికి నిదర్శనమే మా మేకాయేశ్వరయ్య గారికి చింతలపూడి నియోజకవర్గం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు నియమించడం అనేది మేము చెప్పుకోదగ్గ విషయంగా భావిస్తున్నాం. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలని, మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి మా చింతలపూడి నియోజకవర్గాన్ని ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఈ మొదటి సీట్ నాది ఇది కావాలని జనసేన పార్టీ నుంచి కోరుకున్నారు, అదేవిధంగా ఈ చింతలపూడి టికెట్ని ఆయనకి మొదటి గిఫ్ట్గా మేము అందించాలని కోరుకుంటున్నాము. బలమైన మేనిఫెస్టో, బలమైన నాయకులు మా వైపు ఉన్నంత వరకు మేము ఈ మేనిఫెస్టోని బలంగా ముందుకు తీసుకెళ్ళి ప్రజల నుంచి మంచి ఆదరణ పొంది మా ఇప్పుడు వరకు ఉన్న ఓట్లనే కాకుండా మరింత అన్ని బడుగు బలహీన వర్గాల మొత్తం అన్ని ఓట్లని మా అభ్యర్థికి పడేలాగా చూసి ఈ పార్టీని మరింత ముందు తీసుకెళ్ళి చింతలపూడి విజయం వైపు కాకుండా ఈ మేము సీటు కోసం కాకుండా భారీ మెజార్టీ కోసం ప్రయత్నించే దిశగా మా అభ్యర్థిని మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఇప్పుడే కాదు, ఈ ఎలక్షన్లోనే కాదు, రాబోయే 20-25 సంవత్సరాలు జరిగే అన్ని ఎలక్షన్స్లోనూ మేము ఆయన వెంట ఉండి పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి యువతరాన్ని అందరినీ పవన్ కళ్యాణ్ వైపు ఆకర్షించేలాగా మేము పార్టీ కోసం కష్టపడతామని పవన్ కళ్యాణ్ గారికి, పార్టీకి మాకు మేకాయేశ్వరయ్య గారి టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్తే, నా పేరు శివాజీ అండి. జనసేన పేరంపేట కార్యకర్తను నేను. అందరికీ ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, మన చింతలపూడి నియోజకవర్గంలో మేకాయేశ్వరయ్య గారికి ఎమ్మెల్యే సీటు ఇచ్చినట్టు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ముందు చూపుగా విద్యావంతుల్ని, ఏ మచ్చ లేని వాళ్ళని, ఎలాంటి ప్రజలకి ఎలాంటి సేవ అయినా చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళని ఎన్నుకుంటూ ఉన్నారు. చాలామంది అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారని. మిగిలిన పార్టీ వాళ్ళు ప్రకటించిన అభ్యర్థులను చూడండి, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన అభ్యర్థులను చూడండి. విద్యావంతులు, జ్ఞానవంతులు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు ఈ పార్టీలో. అదే జనసేన సత్తా, అదే పవన్ కళ్యాణ్ గారి సత్తా. ఈ విషయం గుర్తుంచుకోండి. అన్ని కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు. అందరికి మంచి చేయాలని చెప్పి, అన్ని వర్గాలని కలుపుకోవాలని, అందరినీ ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనిలో మనమందరం కూడా సాయం చేసి ఆయన కోరుకున్నట్టే మొట్టమొదటి సీటు, ఎమ్మెల్యే సీటు చింతలపూడి నియోజకవర్గంలో గెలవాలని ఆయన ఆకాంక్ష. అదే రకంగా మేమందరం కృషి చేసి ఆయన కోరిక నెరవేరుస్తామని మీ అందరూ కూడా దానికి సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై పేరు సత్యకృష్ణ, చింతలపూడి నియోజకవర్గం. ముందుగా మేకాయేశ్వరయ్య గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచిన జన సైనికులకి, ఆయనకి టికెట్ ఇచ్చిన మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చింతలపూడి నియోజకవర్గానికి ఎస్సీ హోదా రావడం అనేది ఒక అదృష్టం. ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులతో ఎంతో అభివృద్ధి చేయవలసిన చింతలపూడిని ఎంతవరకు రాజకీయాల కోసం వాడుకున్న నాయకులను చూశారు.
ఇక నుంచి మేకా ఈశ్వరయ్య గారిని గెలిపించుకొని అభివృద్ధి చింతలపూడిని, అభివృద్ధి రాజకీయాన్ని చింతలపూడిలో చూపిస్తారు జన సైనికులు. అలాగే ఇంతవరకు అన్ని రాజకీయాల్లోనూ పోరు కోసం సిద్ధపడ్డారు. అంటే ఏంటంటే నేను ముందుండాలి అనే ఒక ఎత్తు రాజకీయాలు చూశారు. జనసేనలో కేవలం ఒక నాయకుడిని ముందు పెట్టుకుని నడిపించుకునే నాయకత్వాన్ని, రాజకీయాన్ని మీరు చూడబోతున్నారు. అలాగే మేకా ఈశ్వరయ్య గారు ఒక సామాన్య వ్యక్తి అని మన అందరికీ తెలుసు. ఒక సామాన్య న్యాయవాది. అటువంటి వ్యక్తిని, న్యాయం కోసం పోరాడే వ్యక్తిని చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆయన వెన్నుదన్ను నుండి ఆయన వెనకుడు నడిపిస్తున్న ప్రతి జన సైనికుడికి ఈ రోజున పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన కృషి కోసం మనం మరింత పోరాడాలని, జనసేన మేనిఫెస్టోని, సామాన్యుడి మేనిఫెస్టోని మనం ప్రతి సామాన్యుడి ఇంటికి చేరదీయాలని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి గెలుస్తామో ఓడిపోతాం అనేది కాదు, 25 సంవత్సరాలు మన భవిష్యత్తు కోసం వచ్చారు కాబట్టి 25 సంవత్సరాలు ఆయన వెనకుంటామని మనం ప్రమాణం చేసుకుని ఈ రోజు నుంచి ముందుకెళ్దాం. మేకా ఈశ్వరయ్య గారిని బలపరిచిన పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి, అలాగే కరాటం కార్తీక్ అన్నయ్యకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవన్ రావాలి, పాలన మారాలి. ఈరోజు మన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారు మాపై జనసేన కార్యకర్తలపై ఉంచిన నమ్మకాన్ని పెద్దల ఈశ్వరయ్య గారికి టికెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన్ని భారీ మెజార్టీతో మా జన సైనికులందరూ గెలిపించుకుంటామని, ఆయనకి ఈ చింతలపూడి నియోజకవర్గం తరపున ఒక కానుకిస్తామని తెలియపరుస్తున్నాం. జై జనసేన. For more updates, please subscribe 99 TV Telugu.